ఏం కావాలంటే ఏమన్నారు మీరు? ఫస్ట్ ఏం అడిగారు? పప్పెట్టి అడిగారు కదా, వెనకాల ముందు అడిగారు. ఓకేనా? ఫస్ట్ వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి మనం. ఓకేనా? వాక్యం రైట్. మరి నా దగ్గర చిన్న వాక్యం ఉంది, నేర్చుకుంటారా? మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు భలే నేర్చుకుంటారు, మా పిల్లలు చాలా మంచివాళ్ళు అని చెప్పారు. అవునా? ఎస్ సార్, అవునా కాదా? రైట్. చూడండి, చెప్పండి. మీరు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫ్ఎస్సి 5:1. ఎవరు చెప్తారు? చెప్. మేమే. వెరీ గుడ్, సూపర్. ఎక్కడ ఉంది? కానీ నుంచి అని చెప్తే ఎంత బాగుండేది. వెరీ గుడ్. మరొకసారి చెప్తావా? నుంచి. వెరీ గుడ్, బాగా చక్కగా చెప్పు. ఏం పేరు నీ పేరు? బెన్నీ ప్రకాష్. చెప్పు. మీరు వెరీ గుడ్. ఎక్కడ ఉంది? అంటే మనం చప్పట్లు కూడా కొట్టలేమా? అయ్యో, గట్టి కొడాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. ఇంకెవరేం చెప్తారా? నుంచి. మీరు ప్రియులైన పిల్లలి వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎఫెసీ 5:1. వెరీ గుడ్, గట్టిగా. దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీ 5:1. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీ 5:1. వచ్చేసింది కదా, సింపుల్ కదా. యేసయ్య కూడా ఏం చేశాడు? దేవుడు ఏం చెప్తే అది చేశాడు కదా. ఆయన పోలి మనం ఏం చేయాలి? ఆయన మనకి ఏం చెప్తే అది చేయాలి. ఆయన పోలి మనం నడుచుకోవాలి. అప్పుడు మనం ఏమవుతాం? దేవునికి ప్రియమైన పిల్లలం అవుతాం. మీకు అందరికి ఇష్టమేనా దేవునికి ప్రియమైన పిల్లలు అవటం? ఇష్టమేనా? ఇష్టమే కదా? మీ అందరికి ఇష్టమే కదా. ఇష్టమైతే ఏం చేయాలి? ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మనం ఆయనకి ఇష్టమైన పిల్లలు అవుతాం. అవునా? టీచర్కి మనకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేస్తాం? బాగా చదువుతాం, టీచర్ చెప్పిని చేస్తాం కదా. టీచర్ చదువుకోమంటే చదువుకుంటాం, ఆడుకోమంటే ఆడుకుంటాం, ఏం చెప్తుంది చేస్తాం. అప్పుడు టీచర్కి మనం అంటే ఇష్టం ఉంటుందా ఉండదా? చాలా ఇష్టం ఉంటుంది కదా. దగ్గరికి తీసుకుంటారు కదా. అవునా? మంచిగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. మరి మన యేసయ్య కూడా అంతే. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే ఆయనకి ప్రియమైనటువంటి వారంగా ఉంటాం. ఓకేనా? నేను ఈరోజు మీకు ఒక ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా వద్దా? చెప్పమంటారా? రైట్. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేల్ అంటే తెలుసా మీకు? ఎవరు వాళ్ళు? తెలుసన్నారు. ఇశ్రాయేల్ ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అంటే దేవుని పిల్లలు అనమాట. ఓకేనా? దేవుడు కొంతమందిని ఎన్నుకొని ఆయన వారి ద్వారా ఆయన చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడానికి ఇష్టపడ్డాడు అనమాట. వాళ్ళని ఏమన్నారు? ఇజ్రాయేలీలు అన్నారు. ఓకేనా? ఇజ్రాయేలీలు అన్నారు. అయితే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆయన ప్రత్యేకంగా ఆయన పిల్లలుగా పిలుచుకున్నప్పటికీ తప్పు చేస్తే మాత్రం ఆయన ఒప్పుకునేవాడు కాదు. తప్పు చేస్తే ఒప్పుకోడు. ఆయన మాట వింటేనే ఆయన పిల్లలు ప్రియులైన పిల్లల్లాగా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ఇష్టం లేని పనులు చేశారు. అప్పుడు దేవుడికి ఇష్టం ప్రియులుగా ఉంటారా? ఉండరు కదా.
అలాగా ప్రియులుగా లేనప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే చాలా ఇబ్బందులు పడ్డారు. సరే, ఒకానొకప్పుడు ఏమైందంటే ఆ ఇజ్రాయేలీల దేశంలో కరువు వచ్చినప్పుడు ఒక కుటుంబము ఏమైందంటే ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తు దేశానికి వెళ్ళింది. అప్పుడు దేవుని పిల్లవాడు రెండో రాజుగా ఉన్నాడు అక్కడ. సో వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళిపోయి అక్కడ చిన్నగా అభివృద్ధి చెందారు. వాళ్ళందరూ కూడా యాకోబు అనేటువంటి ఆయన సంతానం. వాళ్ళు బాగా విస్తరించారు. మొదట్లో ఆ రాజు బాగా చూసేవాడు, ఎందుకంటే ఆ దేశాన్ని కరువులోంచి కాపాడింది ఎవరంటే దేవుని బిడ్డ అయిన యోసేపు అనమాట. అందుకని యోసేపుకి రాజు తర్వాత ప్లేస్ ఇచ్చాడు. మరి చాలా సంవత్సరాలు గడిచిపోతే అదే రాజు ఉన్నాడు కదా, ఆ రాజు కొడుకులు అట్లా మారిపోతూ వచ్చారు. అలాగే వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోతూ వచ్చారు, వాళ్ళు కూడా కొత్త తరాలు పెరుగుతూ వచ్చి చాలా విస్తరించేశారు. మొదట్లో యోసేపు ఉన్నప్పుడు ఆ రాజుకి ఇష్టం కదా, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి వేరే దేశం నుంచి వచ్చి మన ప్రాంతంలో వీళ్ళు బాగా విస్తరించేస్తున్నారు, మనకంటే ఎక్కువైపోతున్నారు, కాబట్టి వీళ్ళ చేత మనం ఏం చేయాలి, పనులు చేయించుకోవాలి అని చెప్పేసి కఠినమైన పనులు చేయించుకుంటా ఉన్నారు. మామూలుగా మరి ఒక 6 గంటలు 8 గంటలు పని చేయించుకుంటున్నారు, వీళ్ళ చేత ఏం చేస్తున్నారు, ఎక్కువ టైం చేయించుకుంటా ఉన్నారు. అందరికీ 100 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, వీళ్ళకి ఏం చేస్తున్నారు, తక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఇంకా బలహీనంగా ఉన్నారనుకోండి, చేయకపోతే వాళ్ళని కొట్టి చేపిస్తున్నారు, ఆడవాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అట్లాగా శత్రుత్వం పెరిగిపోయింది వాళ్ళు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి దేవుడు గుర్తొచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మేము 400 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి, మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, మా దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు కదా, మా కన్నీరు నువ్వు చూస్తున్నావు కదా, మమ్మల్ని ఎట్లా హింసిస్తున్నారో, మేము సరిగ్గా తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉంటే దేవుడు వింటా ప్రార్థన? మనం నిజంగా ప్రార్థన చేసి వింటాడండా దేవుడు? వీళ్ళ ప్రార్థన కూడా విన్నాడు. విని దేవుడు ఈ ప్రజల పట్ల ఒక కార్యాన్ని మొదలుపెట్టాడు. అయితే అదే సమయానికి ఏం జరిగిందంటే, ఆ రాజుకు ఒక సలహా ఇచ్చారు. రాజా, వీళ్ళు ఎక్కువైపోతున్నారు, ఇలాగైతే కష్టం, ఈ మగవాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి, వీళ్ళు భవిష్యత్తులో మన దేశాన్ని మింగేస్తారు, మన ప్రజలను మింగేస్తారు, వాళ్ళు ఎక్కువైపోయి మనల్ని వాళ్ళు పరిపాలించే పరిస్థితి రావచ్చు. కాబట్టి అసలు చిన్నప్పుడే మగవాడు అనేవాడు లేకుండా చేస్తే హాయిగా ఉంటుంది అని సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుంది అని చెప్పేస్తే రాజుగారు ఏం చేశాడు, ఆ దేశంలో ఉన్న ఐగుప్తీలకు చెందినటువంటి లేక ఇజ్రాయేలుకి చెందినటువంటి వారందరిని కూడా ఏం చేయమన్నాడు, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేయమన్నారు. ఇంకా ప్రతి ఇంట్లో కూడా ఏడుపు. చూసారా ఎట్లా హింసిస్తున్నారో? వాళ్ళ కొరడాలతో కొట్టి వాళ్ళ చేత పనులు చేపిస్తున్నారు. ఆ రోజు వెళ్తే చేయించిన పని ఏందో తెలుసా? ఇటుకలు చేయించడం. ఏం చేయించడం? ఇటుకలు చేయించడం. మీకు ఈజిప్ట్ పిరమిడ్స్ విన్నారా? ఈజిప్ట్ ఐగుప్తు దేశంలో కట్టారు. ఈజిప్టులో అప్పుడు కట్టిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే, ఈ ఇజ్రాయెల్ ప్రజలే, హెబ్రీలే వాటిని కూడా కట్టారు. రైట్. అప్పుడు ఏం చేశారు, రాజుగారు చెప్పినప్పుడు ఏం చేశారంటే ప్రతి ఇంట్లోకి వెళ్తున్నారు. ఎక్కడైనా మగపిల్లడు పుట్టాడు అని తెలిస్తే చాలు, 2 సంవత్సరాల లోపు ఉంటే చాలు, తీసుకొచ్చి చంపబడేస్తున్నారు. ఆ దేశం అంతా చిన్న పిల్లల రక్తము ఏరులై పారుతా ఉంది. చిన్నారులందరూ కూడా చచ్చిపోతా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఏడ్పు. వీళ్ళేం కోరుకున్నారు? విడుదల కోరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నారు. ఈ బాధలు భరించలేని స్థితిలోకి వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఎక్కువ భారాన్ని పెడతా ఉన్నారు, మరి ఎక్కువ పని చేపిస్తూ ఉన్నారు. చిన్నారుల్ని మగపిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. ఇలా ఉంటే ఒక ఇంటిలో ఒక చిన్నారి అదే సమయానికి పుట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళమ్మ చాలా మేనేజ్ చేస్తుంది. పిల్లోడి ఆడవకుండా, బయటికి శబ్దం వినపడకుండా మేనేజ్ చేస్తూ ఉంది.
ఏడుపు వినపడితే సైనికులు వచ్చేస్తారు. సైనికులు వచ్చేసి ఏం చేస్తారు? ఐగుప్తీయులు వీళ్ళని చంపేస్తారు. మరి ఏం చేయాలి? చిన్న ఎట్లకు పాలిస్తా అస్సలు ఏడుపు అనేది లేకుండా జాగ్రత్తగా వాళ్ళమ్మ పెంచుతా ఉంది. కొంచెం పెద్దడైపోతా ఉన్నాడు. కొన్ని చిన్నారైతే పాలు ఇచ్చి ఆపగలడు, కొంచెం పెద్దడైతే అలా చేస్తాడు, మాట్లాడతాడు కదా, అవునా కదా? మరి ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఆలోచించేసి ఆ చిన్నారిని ఏం చేశారంటే మరి చుట్టూరు మంచి మంచి గుడ్డలు చుట్టేసేసి వాళ్ళమ్మ తన చేత్తో అల్లిన వస్త్రాలు చుట్టేసేసి, హెబ్రీలకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, ఆ వస్త్రాలు చుట్టేసేసి ఏం చేసిందంటే జమ్ము తెలుసు కదా మనకి, కాలువలో ఉంటుంది, ఆ జమ్ము తీసుకొచ్చేసి ఆ జమ్ముతో పెట్టిని తయారు చేశారు. పెట్టిని తయారు చేసి లోపలికి నీళ్ళు వెళ్ళకుండా దానికి కీలు పూసారు, అంటే తారు పూసారు. రోడ్లు వేస్తారు కదా తారు, చూసారుగా, ఆ తారు పూస్తే నీళ్ళు లోపలికి రావన్నమాట. నీళ్ళు రాకుండా తారు పూసేసి ఆ చిన్నారిని అందులో పెట్టేసేసి ఇంకా ఏం చేస్తుందో చాలా బాధగా మరి నీళ్ళల్లో వదిలేశారు. మరి ఇతను కొట్టుకుపోతాడేమో, మరి ఏమైనా అయిద్దేమో అని చెప్పేసి ఆ చిన్నారికి వాళ్ళ అక్కని కాపలాగా పెట్టారు. ఆ పేరు మిరియాం. ఆ చిన్నది కూడా ఏం చేస్తుంది? పోతే పోయాళ్లే, నాకు చక్కగా పోటీ లేకుండా ఉంటుంది, అన్నీ నాకే వస్తాయి అనుకుందా? అనుకోలేదు. తమ్ముడంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, పొదల్లో దాక్కుని చూస్తూ ఉంది తమ్ముడికి ఏమైనా అయితేమోనని. ఆ నది నైలు నది అనమాట. అక్కడ స్నానం చేయడానికి రాజుగారి కూతురు వస్తుంది, ప్రిన్సెస్. ఆమె చెలికత్తెలు వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటే అక్కడ ఆ జమ్మి పెట్టెలో ఆ చిన్నారి వీళ్ళకి కనపడ్డాడు. ఆ జమ్మి పెట్టెని తీసుకొచ్చారు. ఏముంది అందులో అని చూస్తే ఈ చిన్నారి ఉన్నాడు. ఆ చిన్నారి నవ్వుతా ఉన్నాడు, ముఖం అంతా ప్రకాశమానంగా ఉంది. అబ్బో మళ్ళీ ఉన్నాడు వీడు. చిన్న పిల్లలు చూస్తే ఎవరికైనా ముద్దేస్తుంది కదా, ఆమెకు కూడా ముద్దేసి అరే నేను పెంచుకుంటే బాగుంటుంది, మళ్ళీ బాగున్నాడు, ఎర్రగున్నాడు, బుర్రగున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు, వీడి కళ్ళు మెరిసిపోతున్నాయి, రాజకుమారులా ఉన్నాడు అని చెప్పేసి ఆ చిన్నారిని ఏం చేసిందంటే తను పెంచుకోవడానికి తీసుకుంది. ఇది చూసింది ఎవరు? వాళ్ళక్క. ఏం పేరు? మిరియాం. పరిగెత్తుకుండా వచ్చేసి అమ్మ మరి ఈ చిన్నారి కదా, ఇతనికి పాలు ఇచ్చి పెంచితే బాగుంటుంది కదా, పాలు ఇచ్చే తల్లి ఉంటే బాగుంటుంది కదా అని. అవును, ఎవరుంటే బాగుంటుంది కదా, మరి నేనైతే ఇవ్వలేను కదా, నా బిడ్డ కాదు కదా అని. నేను ఏమన్నా తీసుకురామన్నా? ఓకే తీసురా అంటే వెళ్ళి ఏమేం చేసింది? వాళ్ళ అమ్మల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ చెప్పేసింది, అమ్మమ్మ రా త్వరగా, చీర కట్టుకో, చీర రామ్మా. ఏమైంది? తమ్ముడు రాజభవనంలోకి వెళ్ళిపోతున్నాడు. రాకుమార్తె ఇష్టపడింది. దేవుని యొక్క ప్రణాళిక గొప్పదమ్మా. దేవుడు ఆయన ఇష్టపడిన వారిని, ఆయనకు ప్రియులుగా ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. రా పరిగెత్తుకుంటా వాళ్ళమ్మ వెళ్తే అక్కడ ఎవరున్నారు? రాకుమార్తె పిలిచింది. ఎక్కడి నుంచి వచ్చావు? పలానా. నా చిన్నారి నువ్వు జాగ్రత్తగా చూడాలి, పాలిస్తావా? ఎందుకంటే అప్పుడు చాలామంది పిల్లలు కోల్పోయినారు కదా, ఆ తల్లికి పాలు వస్తూ ఉంటాయి అనమాట. అందుకని సరే అని చెప్పేసి ఆవిడ కూడా ఒప్పుకొని ఈమెను తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ అబ్బాయిని నీళ్ళలోంచి వచ్చాడు కదా, నీళ్ళలో దొరికాడని చెప్పేసి ఆ రాణి ఏం పేరు పెట్టింది? మోషే అని పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? మోషే అని పేరు పెట్టింది. మోషే అంటే అర్థం ఏంటంటే నీటి నుండి తీయబడిన వాడు. చెప్పండి, నీటి నుండి తీయబడిన. మోషే ఇంగ్లీష్లో ఏమంటాం మనం? మోజెస్ అంటాం. ఏమంటాం? మోజెస్. ఇప్పుడు మోజెస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక చిన్న పాకలోంచి, ఒక చిన్న బానిసల ఇంటిలోంచి, ఒక పేదరికలోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజభవనంలోకి. దేవుడు ఆయన ప్రియులైన వారిని ఎన్నుకొని ప్రత్యేకమైన దీవెనలు ఇస్తూ ఉంటాడు.
చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, రాజమందిరం ఉన్నారు. వాళ్ళెవరు? ఐగుప్తీయులు మన దేవుణ్ణి, యెహోవా దేవుని ఆరాధిస్తారా? ఆరాధించరు. వాళ్ళకి వేరే దేవతలు ఉంటారు. వాళ్ళు సూర్యుడు, చంద్రుడు ఇలాంటి దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? పెంచుకునే తల్లి ప్రిన్సెస్ ఏం చేస్తుంది? విగ్రహారాధన చేస్తాం. కానీ మోజెస్ ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్నాడా? చదువుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు పాలిస్తూ వాళ్ళ అమ్మ పెంచింది కదా, అసలైన అమ్మ. ఆమె ఏం చెప్పింది? నిజమైన దేవుని గురించి చెప్పింది, ఎలా జీవించాలో నేర్పించింది. దేవుని పిల్లలు ఎలా ప్రత్యేకంగా ఉండాలో, దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా ఆమె నేర్పించింది. ఇప్పుడు మోజెస్ పెద్ద ఇంజనీర్, అన్ని యుద్ధాలు చేస్తాడు. ఏ యుద్ధం ఆయన్ని ఓడించలేరు. ఎందుకని? రాకుమారుడిగా పెరిగాడు కదా, అన్ని విద్యలు ఆయన నేర్చుకున్నాడు. మంచి ఇంజనీర్. ఆ పిరమిడ్స్ అన్ని కట్టింది ఆయనే, టెక్నాలజీ అంతా ఆయనదే, మోజెస్దే. కాబట్టి మోజెస్ బాగా ఇంజనీరింగ్ ఇవన్నీ చదువుకున్నాడు. తర్వాత రాజ్యంలో రథం వేసుకొని వెళ్తూ ఉన్నాడు. రథం వేసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీని, హెబ్రీయుని ఏం చేశారంటే, ఒక ఈజిప్షియను ఐగుప్తీయుడు కొట్టాడు, హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు. అది చూశాడు ఈయన, కోపం వచ్చేసింది. నా ప్రజలైన వాళ్ళని ఇంత హింసిస్తారా అని చెప్పేసి గబగబా రథం దిగేసి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తుని ఒకే ఒక్క షాట్, మంచి బలమైనడు మోజెస్ అంటే. రాకుమారుడు కదా, రాజుల సినిమాలో చూసుంటారుగా, మీరు సినిమాలు చూస్తారా? చెప్తారు, నాకు తెలుసు కదా. రాజు అనగా పోనీ మన పుస్తకాలు చూస్తాంగా, బలంగా కిరీటం పెట్టుకొని కత్తి పెట్టుకొని కదా, అలాంటిడే రాజు. మనలా పప్పుచేరలా అంటే రాజులు అవ్వలేం కదా కదా, బలాజ్యులు రాజులుగా ఉంటారు. కాబట్టి ఒకే ఒక్క షాట్ ఇచ్చాడు, ఒక్కడిగానే వాడు చచ్చిపోయాడు. ఆడు అక్కడ పాతి పడేసి మెలకుండా వెళ్ళిపోయాడు. అట్లాగా ఇంకొకసారి ఏం జరిగిందంటే, చూడా ఒక్క కిక్ ఇచ్చాడు, కాడు ఏమైపోయాడు, కింద పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇంకొకసారి ఏమైందంటే, ఈసారి దేవుని పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు పోట్లాడుకుంటే వెళ్ళి, రే వాళ్ళ చేత అందించుకుంటా మళ్ళీ మీరు అనుకుంటున్నారేంట్రా, ఎందుకు ఆ పని చేస్తున్నారు మీరు అని చెబుతా ఉంటే, పక్కన కొట్టుకునే వాళ్ళు ఒకడు అన్నాడు, ఆ ఐగుప్తుని చంపినాడు, మమ్మల్ని కూడా చంపుతాం అనుకున్నావా? అమ్మో, ఈ సీక్రెట్ తెలిసిపోయింది. ఈ సీక్రెట్ రాజుగారి దగ్గరికి వెళ్తే ఏమైపోయేదో అని చెప్పేసి రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మోషే ఏం చేస్తున్నాడంటే, అడవిలోకి పారిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోతే అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, అలా ప్రయాణం చేస్తా అక్కడ పడిపోయాడు. మనుషులు అవుతా ఉన్నాయి, సోద పడిపోతే అక్కడ ఒక ఆమె గొర్రెలను తీసుకొని వచ్చి ఆ గొర్రెలకి నీళ్లు బావి దగ్గర పోస్తాం. అరే మనిషి పడిపోయినాడే అని చెప్పేసి అతను నీళ్లు పోస్తే లేచి బతికాడు. ఎవరు నువ్వు హెబ్రీలాగా ఉన్నావు, చాలా దూరం ప్రయాణం చేసినట్టున్నావు అంటే, అవును అని చెప్తున్నాడు. కానీ రాజు అని చూడండి. సరే అలా అని చెప్పేసి ఇంటికి, సరే మా ఇంటికి రా, భోజనానికి తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. ఆ రోజులు ఇంత జనాభా ఉండేవాళ్ళు కాదు, ఎవరైనా అలాగా కనబడితే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే, ఇంతకీ ఆయిల్ ఎవరిది? వాళ్ళు చుట్టాలే, వాళ్ళ అమ్మ తరపున చుట్టాలన్నమాట. సరే అని చెప్పి అక్కడే ఉండి ఆమెను పెళ్లి చేసుకొని అక్కడే 40 సంవత్సరాలు రాజమందిరంలో పెరిగినవాడు, మంచి యవనస్తుడు. ఇప్పుడు ఎక్కడ ఏమైపోయాడు? ఎడారిలో గొర్రెలను కాసుకుంటా గొర్రెల కాపరి అయిపోయాడు. మరి మీరు అనుకోవచ్చు, దేవునికి ప్రియమైనటువంటి వాడుగా ఎందుకు ఆయనకు అన్ని కష్టాలు వచ్చినాయి? దేవుడు మనల్ని ఉన్నతంగా చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ట్రైనింగ్ ఇస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. అలా అన్నీ నేర్పించి అప్పుడే ఎలా ఉండేవాడు? అధికారం కలిగి రారా
అంటే 100 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు అధికారం లేకుండా ఎలా దీనత్వం కలిగి ఉండాలో, ఎలా సాత్వికుడిగా మారాలో దేవుడు ఇక్కడ మళ్ళీ 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు, సాత్వికుడు అయిపోయాడు. మోషే గురించి దేవునికి ప్రియమైన వాడుగా మారిపోయాడు. ఏమన్నాడు తెలుసా? సాత్వికుడు అన్నాడు. బైబిల్ మొత్తంలో సాత్వికుడు అని పిలువబడింది ఎవరంటే మోషే ఒక్కడే. అంత భవిష్యం కలిగిన వాడు. కనపడితే కోపం వస్తాడు, కొడితే చచ్చిపోతారు. అంత కోపం ఉన్న ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? సాత్వికుడు అయిపోయాడు. దీన మనసులోకి వచ్చేసాడు. ఒకరోజు గొర్రెలు కాస్తామంటే దేవుడు మరి ఆ కొండ మీద ఏమైందంటే మంట కనపడతా. ఏంట్రా పెద్ద మంట కనపడుతుంది, చెట్లు ఏమో కాలిపోవట్లేదు, ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే మంటలు వచ్చినాయి కొండల మీద, అడవులు అవి ఉంటాయి, అవి అంటుకుంటే మొత్తం కాలిపోతూ ఉంటాయి. అసలు ఏందో చూద్దాం అని చెప్పేసి ఆ కొండ మీదకి వెళ్ళాడు. వెళ్తే చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మంట మండుతుంది, పొద కాలిపోవటం లేదు. అలాగే ఉన్నాయి, ఆకులన్నీ అలాగే ఉన్నాయి, ఆ కొమ్మలన్నీ అలాగే ఉన్నాయి, బొగ్గ అయిపోవట్లేదు, మంట మాత్రం భగ మండిపోతాం. ఆశ్చర్యంగా అనిపించింది. అలా చూస్తూ ఉంటే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల పట్ల మాట్లాడాలి, వాళ్ళకి నాయకత్వం వహించాలి. అమ్మో నేను అసలు పారిపోయిస్తే ఏం పర్వాలేదు, నేను నీకు తోడుగా. అయ్యా నాకు బుద్ధి మాంద్యమయ్యా, నాలుగు మందమయ్యా, మాటలు సరిగ్గా రావు, నత్తిగా ఉంటుంది, ఏం పర్వాలేదు. నువ్వు మీ అన్నయ్య ఉన్నాడు అహరోన్, అన్నయ్యని తీసుకోవాలి, నీ బదులు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి ప్రియుడిగా చిన్ననాటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న మాట విన్నాడు. యేసయ్య వాళ్ళ అమ్మా నాన్న మాట విని దేవుని యొక్క కార్యాన్ని మన కొరకై చేశాడు. ఇతను కూడా అక్కడ ఎన్నో అధికారాలు ఉన్నాయి, ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాజు అయ్యేది ఈయనంత బలవంతుడు లేడు, అనేక రాజ్యాలను జయించి వచ్చాడు, ఆ రాజ్యంలో కలిపాడు. కానీ దేవుని కొరకు వాటన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఎందుకని? చిన్ననాడు వాళ్ళమ్మ చెప్పిన మాటను విన్నాడు. మీరు వింటున్నారా? అమ్మ నాన్న మాట వింటున్నారా? సండే స్కూల్ అన్న అక్క చెప్పిన మాట వింటున్నారా? పాస్టర్ గారు చెప్పిన మాట వింటున్నారా? బైబిల్ ఏం చెప్తుందో వింటున్నారా? వింటే దేవునికి ప్రియులంగా ఉంటాము. ఆయన మనల్ని ఎన్నుకుంటాడు, ఎన్నుకొని మనతో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇంక ఇప్పుడు ఈయన ఏమైపోయాడు? వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజల్ని విడిపించమని చెప్తా ఉన్నాడు. విడిపించమని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఆయన ఒప్పుకోలేదు. ఇది ఒక పెద్ద కథ. అక్కడ ఎన్ని చేశాడు? 10 మిరకల్స్ చేశాడు. చేసిన చివరికి రాజుగారి కొడుకు నుంచి ఆ రాజ్యంలో ఉన్న మగ పిల్లలందరూ కూడా చచ్చిపోయారు. ఆయన ఒకప్పుడు ఏం చేశాడు? ఆ రాజు ఇజ్రాయెల్ ప్రజల యొక్క చిన్నాలు నింపేస్తే ఈరోజు ఆ రాజ్యంలో ఉన్న మగ పిల్లలందరూ చచ్చిపోయారు, పెద్ద పిల్లలందరూ. అప్పుడేం చెప్పంటే ఇజ్రాయెల్ అందరినీ వెళ్ళిపోమని చెప్పారు. ఇజ్రాయెల్ అందరిని తీసుకొని మోషే అడవిలోకి బయలుదేరాడు. దేవుడు ఎప్పుడో అబ్రహాముకి వాగ్దానం చేసినట్టు వాగ్దాన భూమికి వీళ్ళందరినీ కూడా నడిపించాడు. ఇది పెద్ద స్టోరీ. దేవుని చిత్తంలో మనం ఉంటే, దేవునికి ప్రియులైన వారంగా మనం ఉంటే, దేవుడు మనల్ని ఎన్నుకొని నాయకులుగా చేయడానికి ఇష్టపడతాడు. ఎంతమంది దేవునికి ప్రియులైన వారుగా ఉంటారు? ఎంతమంది అమ్మా నాన్న మాట వింటారు? ఎంతమంది యేసయ్య మాట వింటారు? అలాగా యేసయ్య మాట వింటామని ఇష్టపడితే అందరూ అలాగే ఉండి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదట యేసయ్య ఎవరు కళ్ళు తెరవద్దు, నా మాట వినండి చాలు, కళ్ళు మూసుకోండి. దేవుని మాట వింటామంటే మొట్టమొదటిది దేవుడు ఏం చెప్పినంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుడను అని చెప్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు అని మనం విశ్వసించాలి. రెండవది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందులో నీవు నేను మనందరం ఉన్నాం. కాబట్టి నువ్వు పాపివి అని ఒప్పుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తా ఉన్నాడు.
ఆ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో ఆ మార్గంలోకి వస్తారు, వారు ఆయనకి ప్రియులుగా మార్చబడతారు. ఎవరైతే ఆయనకి ప్రియులుగా మార్చబడ్డారో దేవుడు వాళ్ళని ఎన్నుకొని నాయకులుగా చేయడానికి ఇష్టపడతారు. మొట్టమొదటి చేయవలసిందంటే దేవుడు పరిశుద్ధుడని గ్రహించాలి. ఒకే ఒక్క దేవుడని గ్రహించాలి. ఆయన నజరేయుడైన యేసు నన్ను తెలుసుకోవాలి, యెహోవా దేవుడని తెలుసుకోవాలి. ఆయన పాదాల చెంతకెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన బిడ్డగా మార్చబడితే ఆయనకి ప్రియులంగా మనం మార్చబడతాం. ఆయన అప్పుడు మిమ్మల్ని ఎన్నుకొని నాయకులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమైతే అడుగుతావా, యేసయ్యా నేను పాపిని, నీ పరిశుద్ధత ముందు నా పాపం వెలవెలపోతా ఉంది, నన్ను క్షమించండి, నాకు మీ పవిత్రతనివ్వండి, మీ బిడ్డగా చేసుకోండి, మీరు కార్చిన రక్తం కొరకే వందనాలు యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకుని అడగండి. యేసయ్య ఇప్పుడే ఆయనకి ప్రియులైన బిడ్డలుగా మిమ్మల్ని చేస్తారు. అలా తిరగకూడదమ్మా, కూర్చోండి, మీరు కళ్ళు మూసుకోండి. అమ్మ మీకే కదా చెప్పేది, ఎందుకు నవ్వుతావు? దానికి కావాలి, దానికి మనం లోబడతాం. ప్రార్థన అన్నప్పుడు ఎప్పుడు మంచి ఇళ్ళకి వాటికి వెళ్ళకూడదు. అందరూ అలా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. తర్వాత అందరం బ్రేక్ తీసుకొని వాటర్ తాగుతాం. పరిశుద్ధుడైన దేవా మీ నామానికి స్తోత్రాలు. మోషేని ఎన్నుకున్న రీతిగా, మోషే మీకు ప్రియుడైన రీతిగా, మోషే మీ ఎన్నంతట్లో సాత్వికుడిగా మీరు మార్చుకున్నారు. అందుకే మీకు స్తోత్రాలు. నాయకుని చేశారు నాయన. ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించడానికి మీరు కృప చేయించారు. ఈ చిన్నారులను కూడా తండ్రి మీరు ఎన్నుకోవడానికి, నాయకులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అందరిని దీవించి ఆస్వాదించండి. తీర్మానం చేసిన బిడ్డల వారి తీర్మానాన్ని బలపరచండి. మీ రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి. దీవించి ఆశ్రయించండి. ఆయన నిర్లక్ష్యంగా అలా చిల్లరగా ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడరు. గొప్ప దేవుడు మా మధ్య ఉన్నాడంటే భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలసత్వం దూరపరిచి మీ ఎందుకు భయభక్తులు కలిగి ఆయన చిన్ననాటి నుంచి మీ మాటల్లో పెరగబడటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.